హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడు మనము ట్రై మెథడ్స్ బిట్స్ అండి ఇవి. స్వభావము పరిధి ఫస్ట్ లెసన్ స్వభావం పరిధిలో మనము బిట్లు ఏమున్నాయో చూద్దాం డిఎస్సి వాళ్ళ కోసము. చతురస్రాలన్నీ చతుర్భుజాలు, దీర్ఘచతురస్రాలన్నీ చతుర్భుజాలు కాబట్టి చతురస్రాలన్నీ దీర్ఘచతురస్రాలు. ఈ వాక్యం తెలిపే గణిత శాస్త్ర స్వభావం ఏంటండి? చతురస్రాలన్నీ చతుర్భుజాలు, దీర్ఘచతురస్రాలన్నీ చతుర్భుజాలు కాబట్టి చతురస్రాలన్నీ దీర్ఘచతురస్రాలు. అంటే ఇప్పుడు చతురస్రాలన్నీ చతుర్భుజాలు అయినాయి, దీర్ఘచతురస్రాలన్నీ చతుర్భుజాలు అయినాయి కాబట్టి చతురస్రాలన్నీ దీర్ఘచతురస్రాలు అయినాయి. దీన్ని గణిత శాస్త్రం యొక్క ఏ స్వభావం అంటారు. దాన్ని మనము గణిత శాస్త్రం యొక్క తార్కికమైనది అని అంటాం అనమాట. దీని ఆప్షన్ ఏంటండి? తార్కికమైనది. రెండవది, ప్రాథమికోన్నత స్థాయిలో పిల్లలకు అనుభూతులను కలిగించడంలో సంబంధం లేని అంశం. ప్రాథమికోన్నత స్థాయిలో అంటే హై స్కూల్ సెక్షన్ టైంలో పిల్లలకు అనుభూతులను కలిగించడంలో సంబంధం లేని అంశం. బోధనా కార్యక్రమాలు పాఠశాలలో జరుగుతాయి, ఉపాధ్యాయుడు పాఠశాలలోనే ఉంటాడు, పరిసరాలు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు. సంబంధం లేని అంశం ఏంటి మనకి? ఏది కాదు. అంటే ఇవన్నీ కూడా సంబంధమే ఉంటాయి. ప్రాథమికోన్నత స్థాయిలు అంటే పాఠశాలలోనే ఉంటాడు కదా. ప్రాథమికోన్నత స్థాయి అంటే ఏంటి? హై స్కూల్ సెక్షన్ అనమాట. హై స్కూల్ సెక్షన్కి వచ్చేసరికి బోధనా కార్యక్రమాలు అంటే బోధించేటువంటి పాఠాలు, అక్కడ చేసేటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ కానీ అవన్నీ తగులుతాయి. అలాగే ఉపాధ్యాయుడు పరిస్థితులు ఇవన్నీ కూడా పిల్లవానికి సంబంధించిన అంశాలే కాబట్టి ఇందులో ఆన్సర్ లేదు. అందుకని ఏది కాదు. గణిత శాస్త్ర విద్యా ప్రమాణాలన్నింటిలో దాగి ఉన్న గణిత శాస్త్ర స్వభావ లక్షణం ఏది? గణిత శాస్త్ర విద్యా ప్రమాణాలన్నింటిలోనూ దాగి ఉన్న గణిత శాస్త్ర స్వభావ లక్షణం ఏంటిది? అదేంటిది? తార్కికత్వం. నాలుగవది, ఈ క్రింది వానిలో ఏ గ్రంథం మూలంగా అరబ్బులకు హిందూ సంఖ్యామానం 0 వినియోగం తెలియబడింది? ఈ క్రింది వానిలో ఏ గ్రంథం మూలంగా అరబ్బులకు హిందూ సంఖ్యామానం 0 వినియోగం తెలియబడింది? ఏంటండి ఆ గ్రంథము? బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. గ్రంథం ఏంటండి? బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. అలాగే ఒక ప్రవచనం లేదా అంశం యొక్క ఖచ్చితత్వాన్ని, ఒక ప్రవచనం లేదా అంశం యొక్క ఖచ్చితత్వాన్ని లేదా చెల్లుబాటుతనాన్ని తనిఖీ చేయడం లేదా నిరూపించడాన్ని ఏమంటాము? ప్రామాణికీకరణం. ఒక ప్రవచనం లేదా అంశం యొక్క ఖచ్చితత్వాన్ని లేదా చెల్లుబాటుతనాన్ని తనిఖీ చేయడం లేదా నిరూపించడాన్ని డాష్ అంటాము. ఏమంటాము? ప్రామాణికీకరణం. విద్యార్థుల పూర్వజ్ఞానం ఆధారంగా వాదన ద్వారా ముగింపు రాబట్టడాన్ని ఏమంటారు? విద్యార్థుల పూర్వజ్ఞానం ఆధారంగా వాదన ద్వారా ముగింపు రాబట్టడాన్ని ఏమంటారు? గణిత వివేచనం. ఇచ్చిన ప్రవచనం సత్యమని పరీక్షించే లేదా సరిచూసే సాధనాలు లేదా పరికరాలు ఈ క్రింది వాటిలో ఏవి? ఇచ్చిన ప్రవచనం సత్యమని పరీక్షించే లేదా సరిచూసే సాధనాలు లేదా పరికరాలు ఈ క్రింది వాటిలో ఏవి? గణిత ధృవీకరణలు ఆప్షన్ 2, గణిత వివేచనలు ఆప్షన్ 3, సత్య నియమాలు ఆప్షన్ 4, గణిత నమూనాలు. ఆన్సర్ సత్య నియమాలు. మళ్ళీ ఏందో పెట్టు. ప్రాథమికోన్నత స్థాయిలో పిల్లలకు అనుభూతులను కలిగించడం పరిసర సంబంధం కాని అంశం. పరిసర సంబంధం కాని అంశం ఏమిటండి? గ్రూపుల్లో కలిసి పనిచేయుటకు ఇష్టపడడం. ఇది పరిసర సంబంధం కాని అంశం. ఒక విషయం సత్యమని నిరూపించడానికి అవసరమైన అన్ని వాస్తవ సాక్ష్యాలను ఒక క్రమ పద్ధతిలో ప్రదర్శించి చూపడాన్ని ఏమంటారు? ఏంటండి? ఒక విషయం సత్యమని నిరూపించడానికి అవసరమైన అన్ని వాస్తవ సాక్ష్యాలను ఒక క్రమ పద్ధతిలో ప్రదర్శించి చూపడాన్ని ఏమంటారు? సంబద్ధత. ఏంటంటారండి? సంబద్ధత. 10వది, గణిత అంశాన్ని నిర్ధారించే ప్రక్రియలో విద్యార్థిలో ఈ క్రింది ఏ రంగం యొక్క లక్ష్యాలను సాధించవచ్చు? గణితాంశాన్ని నిర్ధారించే ప్రక్రియలో విద్యార్థిలో ఈ క్రింది ఏ రంగం యొక్క లక్ష్యాలను సాధించవచ్చు? జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఇవన్నీ కూడా గణితాంశాన్ని నిర్ధారించే ప్రక్రియలో విద్యార్థిలో ఈ లక్ష్యాలన్నింటినీ కూడా మనము సాధించవచ్చు. a+b² = a² + 2ab + b². ఈ లబ్ధం ఏ వేళనైనా ఏ ప్రాంతంలోనైనా ఎవరు చెప్పినా ఒకే విధంగా ఉంటుందని తెలిపే గణిత శాస్త్ర స్వభావం ఖచ్చితత్వం. ఏంటండి ఇది? ఇది మనకి ఇక్కడ సూత్రం ఇచ్చారు. ఇది ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఏ టైంలో చెప్పినా, ఏ ప్రాంతంలో చెప్పినా
ఒకే విధంగా ఉంటుంది అని చెప్పే గణిత శాస్త్ర స్వభావం ఖచ్చితత్వం. రెండంకెల ఒక ప్రధాన సంఖ్యను తిప్పి రాయగా వచ్చిన సంఖ్య కూడా ప్రధాన సంఖ్యే అవుతుందో లేదో ఊహించి చెప్పడం ద్వారా విద్యార్థుల్లో అభివృద్ధి పరచబడిన గణిత వివేచనం ఏమిటి? ఏంటండి ఇక్కడ ఊహించి ఏం చెప్పమంటున్నారు? ఊహించి చెప్పడం ద్వారా విద్యార్థుల్లో అభివృద్ధి చెందింది. ఏం చెందింది? ఊహాత్మక వివేచన. ఊహించి చెప్పమన్నాడు కాబట్టి అది ఊహాత్మక వివేచన అభివృద్ధి చెందింది. పూర్వభావనల అవగాహన ఆధారంగా చేసే తార్కిక వాదాన్ని గణితపరంగా ఏమంటారు? పూర్వభావనల అవగాహన ఆధారంగా అంటే ఆల్రెడీ ముందుగా చదివి ఉన్న అంశాలని ఆధారంగా చేసుకొని తార్కిక వాదాన్ని గణితపరంగా ఏమంటారు? సమర్థన. ఏమంటారండి? సమర్థన. గణిత శాస్త్రం గణిత వ్యక్తీకరణ, స్పష్టత, సంక్షిప్తత, సందిగ్ధం లేని భాష, ఖచ్చితమైన సూత్రీకరణ వంటి లక్ష్యాలను కలిగి ఉండాలని సూచించినది. ఏంటండి? గణిత శాస్త్రం అనేది గణిత వ్యక్తీకరణ, స్పష్టత, సంక్షిప్తత, సందిగ్ధత లేని భాష, ఖచ్చితమైన సూత్రీకరణ వంటి లక్ష్యాలను కలిగి ఉండాలని సూచించినది ఏంటిది? NCF 2005. NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. సత్యాలవుతాయో కావో తెలియని ప్రవచనాలను గణితపరమైన సంబంధాల ఆధారంగా అవి తాత్కాలికంగా సత్యాలవుతాయి అనుకోవడాన్ని ఏమంటారు? తెలిపేయబోయమ్మా. సత్యాలవుతాయో కావో తెలియని ప్రవచనాలను అంటే అవి ట్రూవా ఫాల్సా అనే ప్రవచనాలను గణితపరమైన సంబంధాల ఆధారంగా అవి తాత్కాలికంగా సత్యాలవుతాయి అనుకోవడాన్ని ఏమంటాము? ఉపకల్పన. ఏమంటామండి? ఉపకల్పన. క్రింది వాటిలో ఏ రకమైన నిరూపణలు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు కష్టతరంగా భావిస్తారు? నియత నిరూపణలు. ఈ క్రింది వాటిలో ఏ రకమైన నిరూపణలు ప్రాథమిక స్థాయి విద్యార్థులు కష్టతరంగా భావిస్తారు? నియత నిరూపణలు. విద్యార్థులలో గణిత సహేతుకతను అభివృద్ధిపరచుటలో ఉపయోగించదగు ప్రక్రియ. విద్యార్థుల్లో గణిత సహేతుకతను అంటే గణితానికి సంబంధించినటువంటి మంచి అభిప్రాయాన్ని అభివృద్ధిపరచడంలో ఉపయోగించు ప్రక్రియ. సమర్థన, ఉపకల్పన, సాధారణీకరణ, ఆగమన, నిగమన ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి విద్యార్థికి. LL బెల్డార్డ్ మిన్నోసోటా వర్గీకరణ ప్రకారం పరిసరాలు ఎన్ని రకాలు? 3. ప్రతి దీర్ఘచతురస్రం ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది, కానీ ప్రతి సమాంతర చతుర్భుజం ఒక దీర్ఘచతురస్రం అవుతుందా అని పరిశీలించి సాధారణీకరించడం ద్వారా విద్యార్థిలో అభివృద్ధిలోకి వచ్చే వివేచన సాధారణీకరణ వివేచన. ఇక్కడ మనకి సాధారణీకరించడం అని ఇచ్చాడు కాబట్టి ఇది సాధారణీకరణ వివేచన. నిరూపణ అవసరం లేని స్వయం నిరూపిత ప్రతిపాదనలను ఈ క్రింది విధంగా పిలుస్తారు. స్వీకృతం. నిరూపణ అవసరం లేని స్వయం నిరూపిత ప్రతిపాదనలను ఈ క్రింది విధంగా ఏమని పిలుస్తారు? స్వీకృతం. గణిత ప్రామాణికీకరణ ప్రక్రియలో ప్రాథమికంగా భావించే నిరూపణ ఏది? గణిత ప్రామాణికీకరణ ప్రక్రియలలో ప్రాథమికంగా భావించే నిరూపణ ఏది? అనియత నిరూపణ. ఈ క్రింది వాటిలో సమస్యల యొక్క సాధనకు ఉపయోగపడే గణితపరమైన వివేచన ఏది? నిగమన వివేచన. క్రింది వాటిలో సమస్యల యొక్క సాధన ఉపయోగపడే గణితపరమైన వివేచన నిగమన వివేచన. ఏలన్నీ బీలు, బీలన్నీ సీలు అయితే ఏలన్నీ సీలవుతాయి అని తెలిపే గణిత స్వభావం తార్కికత్వం. ఇందాక నేర్చుకున్నాం కదండి. చతురస్రాలన్నీ చతుర్భుజాలు, దీర్ఘచతురస్రాలన్నీ చతుర్భుజాలు అయితే చతురస్రాలన్నీ దీర్ఘచతురస్రాలు అవుతాయి. అలాగే ఏలన్నీ బీలైతే బీలన్నీ సీలైతే ఏలన్నీ కూడా సీలవుతాయి. దాన్ని తెలిపే గణిత శాస్త్ర స్వభావం తార్కికతత్వం. LL బెల్లార్డ్ మిన్నోసోటా వర్గీకరణ ప్రకారం భౌతిక వనరు కానిది సూక్ష్మ జీవులు. భౌతిక వనరు కానిది ఏంటండి? సూక్ష్మ జీవులు. ఒకప్పుడు అంతర్జాతీయంగా విరివిగా ఉపయోగించిన సంఖ్యామానం ఏది? రోమన్ సంఖ్యామానం. ఒకప్పుడు ఉపయోగించిన సంఖ్యామానం రోమన్ సంఖ్యామానం.
ఎల్ఎల్ బెల్లార్డ్ మిన్నోసోటా వర్గీకరణ ప్రకారం మొక్కలను ఏవనరు? జీవవనరు. మొక్కలు ఏవనరు? జీవవనరు. అలాగే ఎల్ఎల్ బెర్నార్డ్ వర్గీకరణం ప్రకారం పరిసరాలు ఎన్ని రకాలను వివరించుకున్నాం మనము? 3 రకాలు. కాబట్టి దాంట్లో మొక్కల్ని ఏ వర్గీకరణకు చెంపారు? జీవ. వివిధ వాక్యాలను నిర్ధారించిన అంశాలను పోల్చడం ద్వారా ముగింపులు చేయడం అనేది ఈ క్రింది సహేతుకతతో జరుగుతుంది. నిగమన ఏంటండి? వివిధ వాక్యాలను నిర్ధారించిన అంశాలను పోల్చడం ఏంటండి? ఇక్కడ పోల్చడం ద్వారా ముగింపులు చేయడం అనేది ఈ క్రింది సహేతుకతతో జరుగుతుంది. నిగమన. అభ్యాసకుని యొక్క పరివర్తనకు సంబంధించిన ప్రక్రియలో గల రకాలు సంఖ్య 2. అభ్యాసకుని అంటే నేర్చుకునేవాడు. అభ్యాసకుని యొక్క పరివర్తనకు సంబంధించిన ప్రక్రియలో గల రకాల సంఖ్య 2. ఒక సిద్ధాంతాన్ని నిరూపించడానికి పరిమిత సంఖ్య గల వాక్యాలను ఒక క్రమ పద్ధతిలో రాసి నిరూపిస్తే ఆ నిరూపణను ఏ విధంగా పిలుస్తారు? నియత నిరూపణ. గణిత శాస్త్రంలో ప్రపంచ మేధావి అని పిలువబడిన శ్రీనివాస రామానుజన్ గారు నిరూపించిన ఎన్నో రకాల గణిత భావనలు ఈ క్రింది ఏ నిరూపణల ఆధారంగా ఏర్పడ్డాయని మనం భావించవచ్చు? అంతర్బుద్ధి నిరూపణలు. ఏంటండి? గణిత శాస్త్రంలోనే ప్రపంచ మేధావి అని పిలువబడే శ్రీనివాస రామానుజన్ గారు నిరూపించిన ఎన్నో రకాల గణిత భావనలు ఈ క్రింది ఏ నిరూపణల ఆధారంగా ఏర్పడ్డాయని మనం భావించవచ్చు? అంతర్బుద్ధి నిరూపణలు.